సో హలో గాయస్, నా పేరాధే, మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. గాయస్, అసలు ఏం జరుగుతుందో ఏమో మన డబ్ల్యూడబ్ల్యూలో, ఎస్పెషల్లీ మన బ్రాక్ లెస్నర్ విషయంలో. ఎందుకంటే మన బ్రాక్ లెస్నర్ గురించి నిజంగా చాలా అంటే చాలా బ్యాడ్ న్యూస్ పైన బ్యాడ్ న్యూస్ వస్తున్నాయి గాయస్. అసలు అనుకోలేదు అంటే మనం బ్రాక్ లెస్నర్ గురించి ఎప్పుడు ఈ టైప్ అంటే ఇలాంటి టాపిక్ గురించి మనం మాట్లాడతామని అసలు ఎప్పుడు అనుకోలేదు. ఎందుకంటే చూడండి, నేను మందికి ముందే అప్డేట్ ఇచ్చేసినాను, అంటే బ్రాక్ పైన ఎలాంటి కేసెస్ పడ్డాయి, అది మిస్టర్ మిక్ మ్యాన్ వల్ల ఇలాంటి కేసెస్ పడ్డాయి. సో దాని గురించి ఆల్రెడీ అప్డేట్ ఇచ్చేసాను మీ అందరికి కొన్ని వీడియోస్లో. అండ్ మన డబ్ల్యూడబ్ల్యూ మన బ్రాక్ లెస్నర్వి మర్చెండైజ్ చాలా తక్కువ డిస్కౌంట్లో ఎంత తొందరగా అయితే అంత తొందరగా సేల్ చేసి పడుతుంది, అమ్మేస్తుంది, స్టాక్ మొత్తం ఖతం చేయని ట్రై చేస్తుంది మన బ్రాక్ లెస్నర్ది. అండ్ న్యూ టీ షర్ట్స్, న్యూ మర్చెండైజ్ అస్సలు ప్రింట్ చేయదంట మన డబ్ల్యూడబ్ల్యూ. అండ్ మొత్తం డబ్ల్యూడబ్ల్యూ హిస్టరీలోకి వెళ్ళి మన బ్రాక్ లెస్నర్కి తుడిపేస్తున్నారు, రిమూవ్ చేస్తున్నారు. అండ్ రీసెంట్ అయితే చాలా పెద్ద హైలైట్ అయిపోయింది అనమాట. సో రీసెంట్లీ ఏమైందంటే మన స్మాక్ డౌన్ వచ్చినప్పుడు అంటే ఇంట్రో వస్తాయి కదా, అంటే దెన్ ఫర్ ఎవరైనా అంటే ఒక ఇంట్రో వస్తుంది కదా స్టార్టింగ్లో, ఆ ఇంట్రోలో మన బ్రాక్ లెస్నర్ ఉండే. కానీ ఇప్పుడు ఆ ఇంట్రోలోకి వెళ్ళి మన బ్రాక్ లెస్నర్కి రిమూవ్ చేసిన వీడియో వచ్చి మీ స్క్రీన్ పైన. సో మన డబ్ల్యూడబ్ల్యూ స్టార్ట్ అయ్యే ముందు ఒక ఇంట్రో వస్తుంది కదా, సో ఆ ఇంట్రోలోకి వెళ్ళి మన బ్రాక్ లెస్నర్కి రిమూవ్ చేసి బ్రాక్ లెస్నర్ ప్లేస్లో LA నైట్కి యాడ్ చేసినారు. దీని అమ్మ అసలు ఏం అర్థమవుతుంది. అంటే బ్రాక్ లెస్నర్ లాంటి సూపర్ స్టార్కి మన డబ్ల్యూడబ్ల్యూ తుడిపేస్తుంది, మొత్తం డబ్ల్యూడబ్ల్యూ హిస్టరీలోకి వెళ్ళి తుడిపేస్తుంది. అండ్ మన ఇంట్రోలోకి వెళ్ళి చేసింది అంటే అసలు ఏమో చూపించని ట్రై చేస్తుంది, అంటే మన డబ్ల్యూడబ్ల్యూ ఏం ప్రూఫ్ చేయని ట్రై చేస్తుంది. అంటే మన బ్రాక్ లెస్నర్ గిల్టీయా, అంటే మన బ్రాక్ లెస్నర్ పైన పడ్డ కేసు ఇప్పుడు అది ప్రూఫ్ అయిపోయిందా, మన బ్రాక్ లెస్నర్ గిల్టీ అని అది ప్రూఫ్ అయిపోయిందా, లేదా అంటే మన డబ్ల్యూడబ్ల్యూ అంటే కేసు నడుస్తుంది కాబట్టి ప్రజెంట్ కోసము తుడిపేస్తుందా, ప్రజెంట్ కోసం ఇంట్రోలోకి వెళ్ళి చేసిందా. సో డబ్ల్యూడబ్ల్యూకే తెలుసు. అంటే చూడండి, ఇప్పుడు వీళ్ళు చాలా మంది అన్న బ్రాక్ లెస్నర్ గురించి ఏమైనా ఫ్రెష్ రిపోర్ట్స్, ఏమైనా ఫ్రెష్ న్యూస్ వస్తే కొంచెం అప్డేట్ అని మీరు చాలా మంది కామెంట్ చేస్తూనే ఉంటారు. సో చూడండి, ప్రెసెంట్ కోసం అయితే ఎలాంటి ఫ్రెష్ న్యూస్ రాలేదన్నమాట బ్రాక్ లెస్నర్ పైన. అంటే బ్రాక్ లెస్నర్ పైన కేసు పడ్డది, బ్రాక్ లెస్నర్ కేసు కోర్టులో నడుస్తుంది. సో అంతే ఇన్ఫర్మేషన్ ఉందన్నమాట మన దగ్గర. అండ్ ఇప్పుడు రీసెంట్లీ అయితే మన డబ్ల్యూడబ్ల్యూ ఇంట్రోలోకి వెళ్ళి తీసి పడేసినారు మన బ్రాక్ లెస్నర్కి. సో ఇప్పుడు అసలు ఏందో అసలు ఏం అర్థమవుతలే అనమాట. సో ఇప్పుడు మన డబ్ల్యూడబ్ల్యూ చూడండి, ఏమంటే ముందే చెప్పిన అంటే బ్రాక్ లెస్నర్ పైన ఇలాంటి కేసు పడినప్పుడు, అంటే ఒక అమ్మాయి జీవితంతో ఆడుకున్నా అంటే ఈ టైప్ కేసు పడినప్పుడు నేను ముందే చెప్పినాను. చూడండి, మా డబ్ల్యూడబ్ల్యూ ఇలాంటి సూపర్ స్టార్స్కి అంటే ఇప్పుడు కేసెస్ అంటే చాలా వెరైటీ కేసెస్ ఉంటాయి, అంటే రకరకాల కేసెస్ ఉంటాయి. బట్ ఇలాంటి కేసు పడ్డ సూపర్ స్టార్కి అంటే స్పెషల్లీ ఒక అమ్మాయి జీవితంతో ఆడుకుంటారు. సో అలాంటి సూపర్ స్టార్స్కి మా డబ్ల్యూడబ్ల్యూ చాలా దూరం పెడతాయన్నమాట. ఎందుకంటే ఇలాంటి కేసెస్ చాలా భయంకరమైన కేసెస్ అనమాట. సో అలాంటి సూపర్ స్టార్స్కి దూరం పెట్టేస్తుంది. అండ్ ఒకవేళ నిజంగానే బ్రాక్ లెస్నర్ ఇలాంటి తప్పు చేసినారంటే ఫ్యాన్స్ కంపల్సరీ, అంటే నేను బ్రాక్ ఫ్యాన్నే. సో బ్రాక్ ఇలాంటి తప్పు చేసినారని ప్రూఫ్ అయితే మనం బ్రాక్కి హెడ్ చేయొచ్చు, అంటే ఒక రీజన్ ఉంటుంది హెడ్ చేయడానికి. కానీ అంటే ఇప్పుడు తప్పు చేసిండా చేయలేదు, అసలు గిల్టీ ప్రూఫ్ అయ్యిందా కాలేదా అసలు ఇంకా ఏం తెలుసలేదు. అప్పుడే డబ్ల్యూడబ్ల్యూ మొత్తము రిమూవ్ చేసి పడేస్తుంది, మన డబ్ల్యూడబ్ల్యూ మొత్తం హిస్టరీలోకి వెళ్ళి తుడిపేస్తుంది మన బ్రాక్ లెస్నర్కి. సో నిజంగా చాలా షాకింగ్. ఆ ఇంట్రోలోకి వెళ్ళి తీసినారు, LA నైట్కి యాడ్ చేసినారు ఇంట్రోలో బ్రాక్ ప్లేస్లో. సో నిజంగా ఇది చాలా షాకింగ్ ఉండే. సో అందుకే నేను మీ అందరితో అంటే ఈ వీడియో స్టార్టింగ్లోనే మన బ్రాక్ లెస్నర్ది బ్యాడ్ న్యూస్ షేర్ చేసినాను. ఎందుకంటే నిజంగా దిమాగ్ ఖరాబ్ అయిపోతుంది తెలుసా. అంటే బ్రాక్ ఇలాంటి తప్పు చేసినారంటే సరే, నేను కంపల్సరీ బ్రాక్ తప్పు చేసినా అంటే నేను బ్రాక్కి హెడ్ చేయడం స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే ఇది ఒక మామూలు మాట కాదన్నమాట, అంటే ఒక అమ్మాయి జీవితంతో ఆడుకోవడం కరెక్ట్ కాదు. సో ఒకవేళ బ్రాక్ ఇలాంటి తప్పు చేస్తే మనం హెడ్ చేయొచ్చు, రీజన్ ఉంటుంది. కానీ తప్పు చేసిండా చేయలేదు దానికంటే ముందే వీళ్ళు తుడిపేస్తాను చూడు. సో అది కొంచెం అర్థమైతే లేదు. సో మనం కొంచెం వెయిట్ చేస్తాము. బ్రాక్ పైన ఇంకా ఎలాంటి రూమర్స్ ఇంకా ఎలాంటి అప్పుడు వచ్చినా నేను మీ అందరితో కంపల్సరీ షేర్ చేస్తూ ఉంటాను. సో అందుకని మీరు మన ఛానల్లో యాక్టివ్ ఉండండి. అండ్ మీరు ఎవరెవరు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆ గంటకి కంపల్సరీ ప్రెస్ చేయండి. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన స్మాక్ డౌన్ వ్యూవర్షిప్ గురించి. సో చూడండి, రీసెంట్ అయిన స్మాక్ డౌన్ నిజంగా ఒక ఇంట్రెస్టింగ్ స్మాక్ డౌన్ ఉండే. మన గేమ్ ట్రిపుల్ హెచ్ రీసెంట్ స్మాక్ డౌన్ స్టార్టింగ్లో వచ్చి జబర్దస్త్ అనౌన్స్మెంట్ చేసినారు, ద రాక్కి గెలికి పడేసినారు. అండ్ చాలా మంది ఫ్యాన్స్ అంటే ఇప్పుడు ఈ స్మాక్ డౌన్లో ద రాక్ బి వస్తాడా, అంటే మన రోమన్ రైన్స్ ద రాక్ వస్తారేమో అని చాలా మంది ఫ్యాన్స్, అండ్ స్పెషల్లీ మన కోడి రోడ్స్ బి అడ్వర్టైజ్ ఉండే స్మాక్ డౌన్ కోసం. సో చాలా మంది ఫ్యాన్స్ చూసినారన్నమాట ఈ స్మాక్ డౌన్కి. సో అందుకని ఈ స్మాక్ డౌన్ వ్యూవర్షిప్ చాలా జబర్దస్త్ వచ్చి మీ స్క్రీన్ పైన. సో రీసెంట్ అయిన స్మాక్ డౌన్కి 2.461 మిలియన్ వ్యూవర్షిప్ వచ్చింది. యస్ గాయ్స్, 2.461 మిలియన్ వచ్చింది. అంటే మామూలు మాటగా చాలా జబర్దస్త్ వ్యూవర్షిప్. అండ్ లాస్ట్ వీక్తో కంపేర్ చేస్తే లాస్ట్ వీక్ జరిగిన స్మాక్ డౌన్కి 2.314 మిలియన్ వ్యూవర్షిప్ వచ్చింది. అండ్ బాస్ అంతేకాదు, ఇది జస్ట్
జస్ట్ ఓవర్ నైట్ వ్యూవర్షిప్, అంటే మన స్మాక్ డౌన్కి 2 రకాల వ్యూవర్షిప్ వస్తుంది. ఒకటేమో ఓవర్ నైట్, దాని తర్వాత ఒక ఫైనల్ వ్యూవర్షిప్ వస్తుంది అనమాట 1-2 డేస్లో. సో మేబీ ఫైనల్ వ్యూవర్షిప్ ఇంకా కొంచెం ఎక్కువ వచ్చినా రావచ్చు అనమాట. ఎస్, అంటే ఒక్కోసారి ఫైనల్ వ్యూవర్షిప్ కొంచెం ఎక్కువ వస్తుంది అనమాట. సో ఓవర్ నైట్ 2.461 మిలియన్ వచ్చింది. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన డాల్ఫ్ జిగ్లర్ గురించి. వీళ్ళు చాలా మంది అప్పుడప్పుడు నాకు స్పెషల్ మన రాధ్యాడు ఇన్స్టాగ్రామ్లో అంటే డాల్ఫ్ గురించి, అంటే మన డాల్ఫ్ జిగ్లర్ గురించి అడుగుతూనే ఉంటారు. సో చూడండి బాస్, మన డాల్ఫ్ జిగ్లర్కి అంటే రీసెంట్గా ఒక ఇంటర్వ్యూ జరిగింది. అండ్ ఆ ఇంటర్వ్యూలో మీరు డబ్ల్యూడబ్ల్యూలో రిటర్న్ చేస్తారా అని ఇలాంటి క్వశ్చన్ అడిగినప్పుడు మన డాల్ఫ్ జిగ్లర్ ఏమని ఆన్సర్ ఇచ్చినారంటే, చూడండి, నేను డబ్ల్యూడబ్ల్యూలో ఏదో డెకేడ్స్ నుంచి నేను పనిచేసాను, చాలా సంవత్సరాల నుంచి నేను మా డబ్ల్యూడబ్ల్యూ నేను కష్టపడను, నేను పనిచేసాను మా డబ్ల్యూడబ్ల్యూలో. సో ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూ బయట పనిచేసే టైం వచ్చింది. అంటే మన డబ్ల్యూడబ్ల్యూ బయట అవి కొంచెం వెరైటీస్ మనం ట్రై చేస్తే మంచిగా ఉంటాయన్నమాట. సో అందుకే నేను డబ్ల్యూడబ్ల్యూ బయట అవి కొంచెం ట్రై చేస్తున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే చూడండి, నెవర్ సే నెవర్, అంటే నేను వచ్చిన రావచ్చు, అంటే మన డబ్ల్యూడబ్ల్యూలో అంటే నెవర్ సే నెవర్ కంపల్సరీ ఈ లైన్ కంపల్సరీ యూజ్ చేస్తారు మన సూపర్ స్టార్స్, ఎందుకంటే ఎప్పుడైనా ఏమైనా కావచ్చు అనమాట మా డబ్ల్యూడబ్ల్యూలో. సో అందుకే నెవర్ సే నెవర్. సో మన డాల్ఫ్ జిగ్లర్ ఏమని చెప్తున్నారంటే, చూడండి, ఇప్పుడు నా మనసులో అయితే లేదు రావాలని, ఎందుకంటే నేను బయట కొంచెము అంటే డబ్ల్యూడబ్ల్యూలో ఎన్నో సంవత్సరాలు పనిచేసినాను. సో నేను బయట కొంచెం ఎక్స్పెరిమెంట్ చేస్తే మంచిగా ఉంటుంది. సో అందుకే నేను బయట ఇంకా కష్టపడుతున్నాను. సో చూద్దాం, కానీ నాకైతే రావాలని లేదు, బట్ నెవర్ సే నెవర్ అని మన డాల్ఫ్ జిగ్లర్ చెప్పినారు. సో డాల్ఫ్ జిగ్లర్ పైన ఇది ఒక ఫ్రెష్ అప్డేట్ ఉండే. సో అంటే వీళ్ళు చాలా మంది అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారు డాల్ఫ్ జిగ్లర్ గురించి. సో అందుకని నేను మీ అందరితో ఈ అప్డేట్ షేర్ చేసినాను. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాము మన సెత్ ఫ్రీకిన్ రాలెన్స్ గురించి. ఎందుకంటే బాస్ రీసెంట్లీ ఒక ఇంటర్వ్యూలో మన సెత్ రాలెన్స్ సీఎం పంక్ది ఇన్సల్ట్ చేసి పడేసినారు. అండ్ మన సెత్ రాలెన్స్ అండ్ సీఎం పంక్ అయితే ఇలా మధ్యలో ప్రాబ్లం ఎప్పుడు ఫినిష్ కాదని కూడా నిజంగా చాలా భయంకరమైన ప్రాబ్లం. అంటే ఇలా ఫీడ్ ఇప్పటి నుంచి కాదు, చాలా సంవత్సరాల నుంచి ఇలా మధ్యలో ప్రాబ్లం ఉందన్నమాట. సో అందుకని రీసెంట్లీ మా సెత్ రాలెన్స్ ఏమన్నారంటే, చూడండి, సీఎం పంక్ అంటే మా ఇద్దరు గురించి మాట్లాడితే, అంటే సెత్ రాలెన్స్ అండ్ సీఎం పంక్ గురించి మాట్లాడుతుంట మన సెత్ రాలెన్స్ చాలా యంగ్ అంట, అండ్ సీఎం పంక్ ఒక ముసలోడు. సో సీఎం పంక్ ఒక ముసలోడు. సో ఇప్పుడు ముసలోడు అంటే ఇంజూర్డ్ అయిపోయాడు. సో మేబీ ఒక 2-3 సంవత్సరాలు అంటే 2 సంవత్సరాల్లో వస్తాడు అనుకుంటా ఈ ముసలోడు. అండ్ మీరు నా గురించి మాట్లాడితే నేనైతే కొన్ని వారాల్లోనే ఇప్పుడు నేను వచ్చేస్తాను అండ్ నేను ఇన్ రింగ్ యాక్షన్లో కనిపిస్తాను. అండ్ ఒకవేళ ఆ ముసలోడు అంటే ఆ సీఎం పంక్ వస్తే మంచిది, ఎందుకంటే నేను పలకొట్టాలి కదా, అంటే నేను సీఎం పంక్ది పలకొట్టాలంటే సీఎం పంక్ రావాలి కదా, ఆ ముసలోడు రావాలి కదా. సో అందుకని ఆ ముసలోడు తొందరగా వస్తే మంచిదే, కానీ ఒక 2-3 సంవత్సరాలు వస్తాడేమో అని మన సెత్ రాలెన్స్ ముసలోడు అని చెప్పేసినారు సీఎం పంక్కి. అండ్ చాలా భయంకరంగా ఎక్కిరిచ్చి పడేసినారు సెత్ రాలెన్స్ అండ్ బాస్. అంతేకాదు, ఇప్పుడు ఎక్కిరించినప్పుడు సీఎం పంక్ ఫ్యాన్స్ అయితే సైలెంట్గా కూర్చోరు కదా, సీఎం పంక్ ఫ్యాన్స్ కొంచెం ఎక్కిరిస్తున్నారు సెత్ రాలెన్స్కి. అండ్ సీఎం పంక్ ఫ్యాన్స్ ఏమని చెప్తున్నారంటే, నువ్వు ఇంజూర్డ్ ఉన్నావు, సో నీకు అంటే ఇప్పుడు నువ్వుకి చాలా టైం కోసం ఉంటాయేమో అది అని కొంచెం ఎక్కిరించినప్పుడు మన సెత్ రాలెన్స్ సీఎం పంక్ ఫ్యాన్స్కి అయితే ఆన్సర్ ఇచ్చినారు. కానీ దాంతోపాటు మన రోమన్ రేన్స్కి ఎక్కిరించేసినారు సెత్ రాలెన్స్. అండ్ సెత్ రాలెన్స్ ఏమన్నారు అంటే, చూడు డాగ్, అంటే చూడు తమ్ముడు, నేను ఎప్పుడు అంటే నేను నా లైఫ్లో ఈ 12 సంవత్సరాల్లో నేను ఇంజురీ వల్ల ఎంత తక్కువ టైం ఆఫ్ తీసుకున్నానో దానికంటే ఎక్కువ కొంతమంది ఛాంపియన్స్ ఉన్నారు, వాళ్ళు జస్ట్ వెకేషన్స్ కోసం అంతా లీవ్ తీసుకుంటారు అన్నమాట. అంటే ఈ 12 సంవత్సరాల్లో అంట మన సెత్ రాలెన్స్ ఇంజురీస్ వల్ల చాలా తక్కువ టైం ఆఫ్ తీసుకున్నారంట. కానీ కొంతమంది ఉన్నారు ఛాంపియన్స్, వాళ్ళు జస్ట్ వెకేషన్స్కి ఇంత పెద్ద టైం ఆఫ్, అంటే మొత్తం 12 సంవత్సరాలు తీసుకున్నాడు, అంత పెద్ద టైం ఆఫ్ ఉంటే వాళ్ళు జస్ట్ వెకేషన్స్ కోసమే తీసుకుంటారు అని రోమన్ రేన్స్కి ఎక్కిరిచ్చి పడేసినారు మన సెత్ రాలెన్స్. సో నిజంగా మన సెత్ రాలెన్స్ అయితే అవకాశం అస్సలు వదలరు బాస్. అంటే రోమన్ రేన్స్కి అంటే ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో ఏదో ఒకటి చెప్పి గెలుతూనే ఉంటారు మన సెత్ రాలెన్స్. సో ఇది కొంచెం షాకింగ్ ఉంటుంది. సో అందుకే నేను మీ అందరితో షేర్ చేసినాను ఈ అప్డేట్ అండ్ బాస్. అంతేకాదు, ఇంకొక షాకింగ్ అండ్ ఇంకొక బ్యాడ్ న్యూస్ గురించి మనం మాట్లాడబోతున్నాం. నిజంగా చాలా పెద్ద బ్యాడ్ న్యూస్, నిజంగా చెప్తున్నాను, చాలా పెద్ద బ్యాడ్ న్యూస్. ఎందుకంటే ద మిస్ వైఫ్ తెలుసు కదా మీకు, అంటే మీరు డబ్ల్యూడబ్ల్యూఈ కొన్ని సంవత్సరాలు చూస్తున్నారంటే, కనీసం అంటే మీకు జస్ట్ ఒక 2-3 సంవత్సరాలు చూస్తున్నారంటే మీకు తెలిసి ఉంటుంది ద మిస్ వైఫ్ అంటే మన మరీస్. అంటే మన మరీస్ అప్పుడప్పుడు వస్తుంటాయి మన డబ్ల్యూడబ్ల్యూ, అప్పుడప్పుడు కొన్ని సెగ్మెంట్స్ ద మిస్ పాటు కనిపిస్తూనే ఉంటుంది. చాలా మంచి రెస్లర్, చాలా మంచి మైక్ స్కిల్స్ ఉన్నాయి, చాలా జబర్దస్త్, అంటే అందరికి ఎంటర్టైన్ చేస్తానమాట మన మరీస్, చాలా మంచి సూపర్ స్టార్. అండ్ రీసెంట్ ఏమైందంటే మన మరీస్ ఇన్స్టాగ్రామ్లో మన అందరితో ఒక బ్యాడ్ న్యూస్ షేర్ చేసింది. అండ్ అది ఏంటంటే ద మిస్ వైఫ్ మరీస్కి అంట
క్యాన్సర్ అంటే ఒక ఫస్ట్ అంటే స్టార్టింగ్ స్టేజ్ ఉందంట ఆ క్యాన్సర్. అండ్ ఎంత తొందరగా అయితే అంత తొందరగా మన మరీస్ రికవర్ కానీ ట్రై చేస్తుందంట. కానీ ఒకవేళ ఏమైనా ప్రాబ్లం అయితే మాత్రం జస్ట్ 1 సంవత్సరమే బతుకుతారంట. ఎస్, అంటే ఆ క్యాన్సర్ కొంచెం సీరియస్ అయిపోతే మాత్రము జస్ట్ 1 సంవత్సరం లోపే చనిపోతారంట. సో అంత పెద్ద సీరియస్ క్యాన్సర్ అంట. సో అది జస్ట్ స్టార్టింగ్ లో ఉందన్నమాట, స్టార్టింగ్ స్టేజ్ లో ఉంది. సో మన మరీస్ ఇప్పుడు ఏమని చెప్పిందంటే నా దగ్గర ఒకటే ఒక ఆప్షన్ ఉంది, అండ్ అది ఏంటంటే హ్యాస్ ఏ మామ్, నేను గెలవాలి తప్ప నా దగ్గర ఇంకో దారి లేదన్నమాట. నా కూతుర్ల కోసం నేను కంపల్సరీ గెలుస్తానని మన మరీస్ చెప్పింది. ఎస్ గైస్, ద మిస్ అండ్ మరీస్ కి అంటే 2 కూతురు ఉన్నారు. సో వాళ్ళ కోసం కంపల్సరీ నేను గెలవాల్సిందే, అంటే మన మరీస్ గెలవాల్సిందే, కూతుర్ల కోసమైనా నేను గెలవాల్సిందే అని మన మరీస్ చెప్పింది. సో మన మరీస్ కోసం మీరు కంపల్సరీ ప్రే చేయండి బాస్, ఎందుకంటే మామూలు మాట కాదు. మీరు ఏ సూపర్ స్టార్ కి లైక్ చేసినా హేట్ చేసినా జస్ట్ WWE అంటే స్టోరీ ప్రకారం నడుస్తే ఏదైనా సరే, కానీ రియల్ లైఫ్ థింగ్స్ చాలా భయంకరంగా ఉంటాయి అన్నమాట. సో రియల్ లైఫ్ లో ఎప్పుడు ఎవరికి హేట్ చేయదు. సో మీరు కంపల్సరీ ద మిస్ వైఫ్ అంటే మరీస్ పైన కొంచెం ప్రేమ, కొంచెం సపోర్ట్ చూపించండి అండ్ దేవుని కంపల్సరీ మీరు ప్రే చేయండి. ఎంత తొందరగా మన మరీస్ రికవర్ అయిపోతే మంచిగా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం ది డెడ్ మ్యాన్ ది అండర్టేకర్ గురించి. ఎందుకంటే బాస్ రీసెంట్లీ మన అండర్టేకర్ ది రియాక్షన్ వచ్చేసింది. అంటే మన రోమన్ రైన్స్, ద రాక్ అండ్ కోడీ రోడ్స్ సిచ్యువేషన్ పైన, అంటే ఇప్పుడు ఏదో తమాషా కాదు, ఈ తమాషా పైన మన అండర్టేకర్ దివి ఒక రియాక్షన్ వచ్చింది. సో అండర్టేకర్ ఏమని చెప్పినారంటే చూడండి, నేను చాలా వెయిట్ చేశాను అంటే మన కోడీ రోడ్స్ సెగ్మెంట్ కోసం. అండ్ ఏ సెగ్మెంట్ గురించి మాట్లాడుతున్నారు అంటే రోమన్ రైన్స్ ముందు కోడీ రోడ్స్ వచ్చి నేను ఈ సంవత్సరంలో, అంటే ఈ సంవత్సరం కాకపోతే అసలు మేనియాలో నేను నీతో ఫైట్ చేయను, నెక్స్ట్ టైం ఫైట్ చేస్తానని చెప్పి మన కోడీ రోడ్స్ చెప్పినారు కదా. అంటే ఇప్పుడు ద రాక్ ఫైట్ చేస్తాడు, నేను ఫైట్ చేస్తలే అని మన కోడీ రోడ్స్ చెప్పినారు కదా రింగ్ లో వచ్చి. సో అదే సెగ్మెంట్ కోసం ఆ టైంలో మన అండర్టేకర్ చాలా ఎదురు చూసినారంట, చాలా వెయిట్ చేసినారు. అండ్ ఆ సెగ్మెంట్ రాగానే చాలా హ్యాపీ అయిపోయినారు కోడీ రోడ్స్ కోసం. కానీ ఒకటిసారి కోడీ రోడ్స్ నేను ఇది అసలు మేనియాలో నీతో ఫైట్ చేస్తలేను రోమన్ రైన్స్ అని ఈ మాట చెప్పంగానే మన అండర్టేకర్ గంట కడుపులో మొత్తం నొప్పి అయిపోయిందంట, గుండె జారి కడుపులో వచ్చేసిందంట, అంత పెయిన్ అయిపోయిందంట మన అండర్టేకర్ కి. అండ్ దాని తర్వాత మన అండర్టేకర్ ఏమని చెప్పినారంటే చూడండి, నాకు తెలుసు ఇప్పుడు మన కోడీ రోడ్స్ నేను నీతో ఫైట్ చేస్తలేనని చెప్పిన తర్వాత నేను అనుకున్నాను కంపల్సరీ ద రాక్ వస్తాడని. సో ద రాక్ వచ్చినాడు. సో సమ్వన్ వర్సెస్ సమ్వన్ అంటే మామూలుగా ఉండదు, చాలా జబర్దస్త్ ఉంటుంది. బిగ్ మనీ మ్యాచ్, ఇది చాలా జబర్దస్త్ మనీ మ్యాచ్. అండ్ రోమన్ రైన్స్ అంటే నాకు తెలిసి ఒక 12-13 సంవత్సరాల నుంచి ఛాంపియన్ ఉన్నాడు అనుకుంటా అని అండర్టేకర్ ఎక్కిరిచ్చినారు. అంటే మన రోమన్ రైన్స్ ఒక 4 సంవత్సరాల నుంచి ఛాంపియన్ ఉన్నారు కదా. సో ఇప్పుడు అది దాని గురించి ఎక్కిరిచ్చినారు అనమాట. సో ఒక 12-13 సంవత్సరాల నుంచి ఛాంపియన్ ఉన్నాడు అనుకుంటా రోమన్ రైన్స్. సో ఇది మామూలుగా ఉండదు, మ్యాచ్ బాగానే ఉంటుంది, బిగ్ మనీ మ్యాచ్ అని మన అండర్టేకర్ ఎక్కిరిచ్చేసినారు. మన రోమన్ రైన్స్, కోడీ రోడ్స్ అండ్ ద రాక్ ప్రాబ్లం అంటే దీని గురించి మన అండర్టేకర్ ఒక రియాక్షన్ ఇచ్చినారు, చాలా క్లియర్గా చెప్పేసినారు. కోడీ రోడ్స్ నో అన్నందుకు ఆ టైంలో బాధ అయిందంట. అండ్ సమ్మన్ వర్సెస్ సమ్మన్ మ్యాచ్ అంటే ఈ బ్రదర్ వర్సెస్ బ్రదర్ మ్యాచ్ ఒక బిగ్ మనీ మ్యాచ్ అని ఒక టైంలో 2 సైడే మాట్లాడేసినారు మన అండర్టేకర్. సో ఇప్పుడు మనం మాట్లాడదాం ద గేమ్ ట్రిపుల్ హెచ్, ద పీపుల్ ఛాంప్ ద రాక్ అండ్ ది ట్రైబల్ చీఫ్ రోమన్ రైన్స్ గురించి. గాయస్ చూడండి, మన గేమ్ ట్రిపుల్ హెచ్ కి అంటే హార్ట్ సర్జరీ అండ్ ఇంతకుముందు ఒకటి తెలుసు గుండెలో ప్రాబ్లం ఉంది. సో ఆ ప్రాబ్లమ్స్ వల్ల మేబీ మన WWE డాక్టర్స్ మన ట్రిపుల్ హెచ్ కి మెడికల్లీ క్లియర్ చేస్తే లేరు అనుకుంటా. సో ఇప్పుడు ప్రెసెంట్ రూమర్స్ ఏమంటున్నా అంటే ఒకవేళ ట్రిపుల్ హెచ్ కంట మెడికల్లీ క్లియర్ చేయకపోతే అంట ట్రిపుల్ హెచ్ ప్లేస్ లో నిక్ ఆల్డిస్ ఫైట్ చేయొచ్చు అంట రోమన్ రైన్స్. అంటే మీద గుర్తుండొచ్చు, రోమన్ రైన్స్ అండ్ నిక్ ఆల్డిస్ మధ్యలో మనకి ఒక 1-2 months బ్యాక్ అంటే ఒక చిన్న ప్రాబ్లం మనకి చూడడానికి దొరికిన, 1 month బ్యాక్ కూడా ఒక చిన్న ప్రాబ్లం మనకి దొరికింది. సో అందుకని మేబీ ఇప్పుడు నిక్ ఆల్డిస్ ట్రిపుల్ హెచ్ కోసం ముందు అడుగు వేస్తారు. అండ్ మన నిక్ ఆల్డిస్ ఫైట్ చేస్తారనమాట. ది బ్లడ్ లైన్ వర్సెస్ మనకి ది అథారిటీ మధ్యలో ఒక జబర్దస్త్ ఫ్యూడ్. ఎస్, ది బ్లడ్ లైన్ వర్సెస్ ది అథారిటీ మధ్యలో మనకి ఒక జబర్దస్త్ ఫ్యూడ్ మనకి చూడడానికి దొరుకుతుంది. అండ్ ట్రిపుల్ హెచ్ కోసం మన నిక్ ఆల్డిస్ ఫైట్ చేస్తారు అనుకుంటా. అండ్ రోమన్ రైన్స్ అయినా నిక్ ఆల్డిస్ తో ఫైట్ చేస్తారు, అంటే ద రాక్ అయినా ఫైట్ చేయొచ్చు నిక్ ఆల్డిస్ తో అని మనకి ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి ప్రెసెంట్ ఈ సిచ్యువేషన్ పైన. ఎందుకంటే అంటే మన ట్రిపుల్ హెచ్ కి గుండెలో నొప్పి అంటే అది ఇంతకుముందు ప్రాబ్లమ్ అయింది కాబట్టి, సర్జరీ కాబట్టి ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. అండ్ ఒక్కవేళ నేను నైట్ బి చెప్పినాను సెకండ్ వీడియోలో అండ్ మళ్ళీ చెప్తున్నాను, ఒక్కవేళ ట్రిపుల్ హెచ్ కి మన WWE డాక్టర్స్ మెడికల్ క్లియర్ చేస్తే మన ట్రిపుల్ హెచ్ ఒక 1 last టైం కోసమైనా ఫైట్ చేయొచ్చు. అండ్ మేబీ ఒక టాగ్ టీమ్ మ్యాచ్ లో ఫైట్ చేయొచ్చు మన ట్రిపుల్ హెచ్. కానీ నిక్ ఆల్డిస్ ఫ్యూడ్ లో
కనిపిస్తారు. నికోల్డిస్ అండ్ రోమన్ రైన్స్ మధ్య ఒక జబర్దస్త్ ఫ్యూడ్ మనకి చూడడానికి దొరుకుతాయి. సో అంత మంచిగా ఉంటే రోమన్ రైన్స్ ఫైట్ చేస్తారు నికోల్డిస్ తో, లేదంటే ద రాక్ ఫైట్ చేసిన ఫైట్ చేయొచ్చు. ట్రిపుల్ హెచ్ కోసం నికోల్డిస్ ఒక అడుగు ముంగడేసిన వేయచ్చు ఫైట్ చేయని, కానీ ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. అండ్ బాస్ అంతేకాదు ద రాక్ హిల్టన్ పైన మన రాక్ ది రియాక్షన్ వచ్చేసింది. అండ్ ద రాక్ రియాక్షన్ నిజంగా చాలా జబర్దస్త్ ఉంది. ఎందుకంటే ద రాక్ ఏమని చెప్పినారంటే ఎంజాయ్ ద రైడ్ మై ఫ్రెండ్స్ అంటే జస్ట్ మీరు ఎంజాయ్ చేయండి, అర్థమైందా? అండ్ నిజం చెప్తున్నాను గైస్ మీ అందరికీ, మీరు ఈ కోడి రోడ్స్ రోమన్ సిచ్యువేషన్ వల్ల మీరు ద రాక్కి హెయిట్ చేస్తున్నారేమో, కానీ కొన్ని సంవత్సరాల తర్వాత మీరు అంటే ద రాక్ లాంటి సూపర్ స్టార్కి ఆ టైంలో హెయిట్ చేసినామని మీరే బాధపడతారు. ఎందుకంటే ద రాక్ మామూలు సూపర్ స్టార్ కాదు, ఒక లెజెండ్ సూపర్ స్టార్. అండ్ ద రాక్ కొంచెం టైం తీసి మనందరి కోసం వచ్చినారు, అందరికీ ఎంటర్టైన్ చేయడానికి వచ్చినారంటే మనము మన రాక్ది ఈ రన్కి మనం ఎంజాయ్ చేయాలన్నమాట. సో అందుకని ద రాక్ అదే చెప్పినారు, ఈ అంటే ఈ రైడ్కి మీరు ఎంజాయ్ చేయండి మై ఫ్రెండ్స్ అని చాలా క్లియర్లీ ద రాక్ చెప్పినారు. సో నేను చెప్తున్నాను కంపల్సరీ మనం ద రాక్ హిల్టన్కి ఎంజాయ్ చేయాలి. ఎందుకంటే ద రాక్ అంటే బేబీ ఫేస్ లో వస్తే సినిమా వేరే ఉంటుంది, అండ్ ద రాక్ హీల్ లో వస్తే మొత్తం కథనే వేరు ఉంటాయి అనమాట. సో ఇప్పుడు ద రాక్ హీల్ లో ఉన్నారు. సో ఇన్ ఫ్యూచర్ లో ఇంకా చాలా అంటే చాలా మజా వస్తాయి అనమాట. అండ్ బాస్ అంతేకాదు ద రాక్ న్యూ ట్రైబల్ షీఫ్ అయినా కావచ్చు అంట. ఎందుకంటే నిన్న నైట్ ఒక రూమర్ గురించి అప్డేట్ ఇచ్చినాను, అండ్ ఆ రూమర్ పైన కొన్ని రూమర్స్ వస్తే నేను కంపల్సరీ మీ అందరికీ ఆ రూమర్స్ గురించి మరొకసారి అప్డేట్ ఇస్తాను చెప్పినాను. అండ్ ఇప్పుడు రూమర్స్ ఏమంటున్నాయి అంటే రోమన్ రైన్స్ అంటే మన రోమన్ రైన్స్ ఇది బ్లడ్ లైన్ ఉంది కదా, సో దాంట్లో ద రాక్ చాలా అంటే చాలా ఇన్వాల్వ్ అయిపోతారు. అండ్ ద రాక్ ఒక ట్రైబల్ షీఫ్ లా ఫీల్ అయిపోతారు, అండ్ ద రాక్ ఒక న్యూ ట్రైబల్ షీఫ్ అయిపోతారు. అండ్ రోమన్ రైన్స్ కొంచెం సైడ్ లైన్ అయితే ఉంటారు. సో దానివల్ల ఇలా మధ్యలో ఒక మంచి స్టోరీ స్టార్ట్ అయినా ఒక మంచి ఫ్యూడ్ స్టార్ట్ కావచ్చు. అండ్ అంతేకాదు మీ మనసులో వచ్చిన క్వశ్చన్ ఉండే కదా, అంటే రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ అసలు జరుగుతుందా, అంటే అసలు జరుగుతుందా జరగదా అని ఇలాంటి క్వశ్చన్ ఉండే కదా. సో ఈ క్వశ్చన్ పైన మనకి ఒక అప్డేట్ రూమర్ గా డైరెక్ట్ గా అప్డేట్ వచ్చేసింది. సో అప్డేట్ ఏమని చెప్తుంది అంటే ద రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ స్టిల్ ఆన్ ఉందంట. స్టిల్ ఆన్ అంటే ఈ సంవత్సరం, అంటే రసల్ మేనియా అని కాదు, ఈ సంవత్సరం అని చెప్పినారు. అంటే సేమ్ ఇదే అదే అప్డేట్ అనమాట. మనకి ఒక 2-3 వారాల ముందు ఇదే అప్డేట్ వచ్చిండే, అండ్ ఇప్పుడు ఫ్రెష్ అప్డేట్ బి అదే చెప్తుంది. అండ్ అది ఏంటంటే రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ స్టిల్ ఆన్ ఉందంట ఈ సంవత్సరం కోసం. సో ఈ రసల్ మేనియా అని కాదు, ఒకవేళ రసల్ మేనియాలో అయితే ఇప్పుడు రోమన్ రైన్స్ కోడి రోడ్స్ ఫైట్ చేస్తున్నారు. సో రసల్ మేనియాలో కొంచెం ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి, బట్ ద రాక్ ఏదో కూడా చేసి అంటే కొంచెం చేంజెస్ చేయని ట్రై చేస్తారంట. పవర్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ పవర్ యూస్ చేయని ట్రై చేస్తారు. సో అది ట్రై చేసినప్పుడు మనం చూద్దాం. అండ్ ప్రెసెంట్ కోసం అప్డేట్ ఏమని చెప్తుంది అంటే ద రాక్ వర్సెస్ మన రోమన్ రైన్స్ మ్యాచ్ అంట స్టిల్ ఈ సంవత్సరం కోసం ఆన్ ఉంది. సో దీని అర్థం ఏంటంటే ఈ సంవత్సరంలో కంపల్సరీ రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ జరుగుతుందంట. అండ్ కొన్ని రూమర్స్ ఏమంటున్నాయంటే ఇప్పుడు బ్రదర్ వర్సెస్ బ్రదర్ మ్యాచ్ అంటే చాలా పెద్ద మ్యాచ్ కదా. సో నెక్స్ట్ ఇయర్ రసల్ మేనియాలో జరగాలని కొంతమంది ఫ్యాన్స్ ఎస్పెషల్లీ ద రాక్ ఫ్యాన్స్ చెప్తున్నారు. అండ్ కొన్ని రూమర్స్ బి ఏమైనా వస్తున్నాయి అంటే ఈ సంవత్సరంలో ఒకవేళ ఈ మ్యాచ్ జరగకపోతే మంచిగా ఉంటుంది, ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ రసల్ మేనియా అయినా బెస్ట్ అనమాట. అంటే ఇప్పుడు కోడి రోడ్స్ ఫ్యాన్స్ వల్ల, ఇప్పుడు కోడి రోడ్స్ ఫ్యాన్స్ డిమాండ్ వల్ల ఈ సంవత్సరంలో ఈ మ్యాచ్ జరగబోతుంది కోడి వర్సెస్ రోమన్స్. ఓకే ఈ మ్యాచ్ జరగని, బట్ నెక్స్ట్ ఇయర్ అయినా కనీసం రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ రసల్ మేనియాలోనే జరగాలని కొంతమంది ఫ్యాన్స్ డిమాండ్ ఇది. సో కొంతమంది ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కొంచెం ఈ టైప్ లో మాట్లాడుతున్నారు. సో అందుకనే కొంచెం ఈ టైప్ రూమర్స్ వస్తాయన్నమాట. ఒకవేళ ఈ సంవత్సరం జరగకపోతే నెక్స్ట్ ఇయర్ రసల్ మేనియాలో రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ జరుగుతుంది. కానీ ఇప్పుడు అప్డేట్స్ ఏమని చెప్తాను, స్టిల్ ఈ మ్యాచ్ ఆన్ ఉందంట. ఈ సంవత్సరం కోసమే స్టిల్ ఈ మ్యాచ్ ఆన్ ఉందంట. WWE క్యాన్సిల్ చేసి స్టిల్ ఆన్ ఉంది ఈ మ్యాచ్ అని మనకి ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. సో ఇప్పుడు స్టిల్ ఆన్ అంటే ఇప్పుడు ఇది రసల్ మేనియాలో జరుగుతుందా, లేదంటే సమ్మర్ స్లామ్, లేదంటే సౌదీ అరేబియాది ఏదైనా ప్రీమియర్ లైవ్ ఈవెంట్, అది మనకి ఇన్ ఫ్యూచర్లో తెలిసిపోతుంది. బట్ చూద్దాం. ఇప్పుడు మీరు చెప్పండి, ఇప్పుడు ఈ అప్డేట్ వచ్చింది కదా, సో ఈ అప్డేట్ నిజమైతే మంచిదా అంటే అప్డేట్ అన్నప్పుడు ఆల్మోస్ట్ అది నిజం, ఎందుకంటే బ్యాక్ స్టేజ్ టాక్ అన్నమాట. స్టిల్ ఈ మ్యాచ్ ఆన్ ఉంది. సో ఇప్పుడు మన WWE ఈ మ్యాచ్కి ఈ సంవత్సరం కోసము కాకుండా నెక్స్ట్ ఇయర్ రసల్ మేనియాలో బ్రదర్ వర్సెస్ బ్రదర్ అంటే రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ జరిగితే మంచిదా, లేదంటే ఈ సంవత్సరంలో జరిగితే మంచిదా? గాయస్ మీకు ఏమనిపిస్తుందో ఈ క్వశ్చన్కి మాత్రం మీరు కంపల్సరీ ఆన్సర్ ఇవ్వాలి. ఓకే, అండ్ ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డు గాయస్.